ఉన్నాడు, అనాథ పీనుగులా ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికే వెళ్ళడు. వెళ్ళి చేయడానికి ఏముంది? పనా పాట? ఉద్యోగమా సద్యోగమా? వ్యాపారమా గీపారమా? ఇవాళ రేపు బుర్రలేని మందబుద్ధులు కూడా కోట్లు సంపాదించేస్తున్నారు. నా మాటల్లోని కోట్లు విని అటు తిరిగి మూతి తిప్పుకుంటున్నాడు. నాకు చెప్పి చెప్పి నోరు పడిపోయింది. మీరైనా చెప్పండి బావగారు. బిట్టు 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 నాకు ఒకటి అర్థమైంది. నువ్వు కోపంగా ఉన్నావని, ఈ రకంగా కవర్ చేసావని. చాలే, బావగారు మాట్లాడతారంట. ఎందుకు? ఫోన్లోనే నన్ను పిండడానికా? ఆల్రెడీ బియ్య పిండి నోట్లో ఉందని చెప్పు. మీరు క్లాస్ పీక్తారని పిండి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు బావగారు. తర్వాత చెయ్యండి. బిట్టు బిట్టు ఇంటి సంగతి ఏం చేసావు బిట్టు? అరే, నువ్వు ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు? బండి రావడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంటి సంగతి ఏం చేసావు? 10 నిమిషాల పాటు సమాధానం చెప్పకుండా ఎలా దాటేయాలి? దాటేయాలని చూస్తే తాట తీస్తాను. అబ్బే, అదేం లేదు గంగాబాయ్. పేయింగ్ గెస్ట్లు కావాలని పేపర్లో యాడ్ ఇచ్చేసా. మరేరి ఒక్కరు ఇంకా రాలేదే? ఇది మరీ బాగుంది. మనం పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి నచ్చదు. ఇంతకు ముందు వచ్చిన పేయింగ్ గెస్ట్లు అందరూ అందుకే ఉండలేక వెళ్ళిపోయారా? నీ హార్మోనియం టార్చర్ భరించలేక వెళ్ళిపోయారు. నీ గిటార్ రాగాలతోనే వాళ్ళని గిరాటేసావు. ఇదిగో, నా గిటార్ ఏమన్నా అన్నావంటే గుండు పగులుద్ది. నా హార్మోనియం ఏమన్నా అన్నావంటే నీ వీపి విమానం మోత ఎక్కుద్ది. నా వీపు నీకు చిక్కితేగా బాగడానికి. పోనీ పేయింగ్ గెస్ట్ లా కాకపోయినా ఇంట్లో అదుకుండడానికైనా దొరుకుతారేమో చూడు. ఆల్రెడీ మనం ఉన్న ఇంట్లోకి రెంట్కి రమ్మంటే ఎవరూ రారు. వస్తాం, ఎలాంటి ఇంట్లోకైనా వస్తాం. నేను ఇప్పుడే వచ్చి చూస్తాను. అన్నాయ్, మళ్ళీ ఎలాంటిదైనా పర్వాలేదంటున్నావు. ఏ లక్ష రెంటుదో? కాదమ్మా, మన బడ్జెట్ లోదే. కాకపోతే వాస్తు సరిగ్గా లేదంట. అదేంటో చూసొస్తా. చూసినా వేస్తే వాస్తు బాధైపోతే రోజు పస్తులో ఉండాల్సిందే. అబ్బో, పని పాట లేనలు కూడా వాస్తు కావాల్సి వచ్చిందే. కానీ పనున్న రాంబాబు అక్కడే కదా ఉండాలి. గంగా, నువ్వు వాస్తు నమ్ముతున్నావా? నాకంటే ఎక్కువ నమ్మేది రాంబాబే. సరే మరైతే ఆ వాస్తు సరిచేసాకే ఫోన్ చేయమని చెప్తా. నువ్వేం మాయ చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా ఇంట్లో టెండెన్స్ ఉండాలి. పెళ్లికి ముందు నువ్వు చేసిన మాయకే నేను బలయ్యాను. మళ్ళీ ఇప్పుడు నన్ను మాయ చేయమని చెప్పి ఇంకొకళ్ళని బలి చేస్తానంటున్నావు. ఏంటి నోరు లెగుస్తుంది? పెళ్లికి ముందు నేను నిన్ను మాయ చేశానా? మరి చేయలే? టీవీ సీరియల్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ నాకు హీరోయిన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలా? నువ్వు టాటా బిర్లాల తర్వాత ఈ బిట్టునే అని నాకు అబద్ధాలు చెప్పలే? నా ఉద్దేశం టాటా బిర్లాలకు వచ్చిన అవకాశం నాకు వచ్చుంటే అంతటోనే అయ్యుండేవాడిని. మేము అంతే. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవకాశం వస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతాను. అవును, వయసు అయిపోయిన స్టార్ అవుతావు. భట్టాచారి! గంగాబాయ్, నీకు కోపం వచ్చినప్పుడల్లా నా పూర్తి పేరు పెట్టి పిలిచి అవమానించుకో. చూడు బిట్టు, మనకున్న ఆధారం ఈ ఇల్లు ఒక్కటే. దీన్ని ఎలాగోలాగా ఇన్కమ్ సోర్స్ గా మార్చాలి. నేను షూటింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి మన ఇంట్లో కొత్త టెనెంట్స్ ఉండాలి. లేదంటే నా మీద ఒట్టే బిట్టు. ఏంటి లొకేషన్ మారిందా? కొత్త కాలనీకి తీసుకొస్తున్నావు? ఇక్కడ ఇంకో పికప్ చెప్పారు సార్. ఎవరు హీరోయినా? ఎవరో సీనియర్ ఆర్టిస్ట్ గంగండి సార్. ఆపు! ఏమయ్యా, ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ అయ్యా. ఆవిడ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలా? చెప్పారు సార్. ఒక హీరోని ముందెక్కించుకొని నన్ను వెయిటింగ్ లో పెట్టి జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కించుకుంటావా? అవన్నీ నాకు తెలియదు సార్. ఎక్కించుకురామన్నారు అంతే. కార్ ఇక్కడే రివర్స్ చేసుకుని పెట్టుకో. ఆవిడ్నే ఇక్కడికి వచ్చి ఎక్కమను. సరే సార్. హలో, ఏమ్మా ఇంకా రావట్లేదా? కొంచెం అడ్రస్ తిక్కమకాయాను మేడం. మీరు మెయిన్ రోడ్ మీదకి రాకూడదు. సరే వస్తున్నానులే. బాయ్ బిట్టు. కార్ ఇంటి దాకా రావట్లేదా? అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడంట. నన్నే రమ్మంటున్నాడు.
అందులో ఉన్న హీరోను హీరోయిన్ నీ ఇంటి ముందుకు వచ్చి ఆగేదేంటని దూరంగా ఆపించుంటారే పిచ్చి మొహం. ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. ఇంకా ఎంతసేపు అయ్యా, తొందరగా రమ్మను. ఏంటి సార్ ఇక్కడ గోల్ చేస్తున్నారు? ఆ? ఇంటి దాకా పోదామంటే వద్దన్నారు. ఇక్కడేం ఓపి పట్టడం లేదు. రేయ్, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోసం నేను వెయిట్ చేయాలా? ఓ ఈరోజు హీరో గారి బండిలో నన్ను పికప్. నమస్కారం సార్. హా? హలో సార్, వినపడేటట్టుగానే పెట్టాను నమస్కారం. ఆ మాత్రం ప్రతి నమస్కారం చేసే సంస్కారం లేదా? హలో, ఎక్కడో కొట్టుకొచ్చిన డైలాగులు నాతో చెప్పకండి. మీ పని మీరు చూసుకోండి. హలో హీరో గారు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకోండి. అబ్బో, 30 years జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతారా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ రానివ్వండి, స్టార్డమ్ కూడా వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది. ప్రొడ్యూసర్ చేతికి చెప్ప. ఇలా మీ హీరోలందరూ మమ్మల్ని ఇన్సల్టింగ్ చేస్తూ పైకి రానివ్వకుండా తొక్కే బట్టే మేము ఇలా ఉన్నాం. అబ్బో, లేకపోతే ఆస్కార్లు వచ్చేవు మరి. ఆస్కర్లో భాస్కర్లో ఏ ఒకటి మాత్రం వచ్చేవి. నీ వల్ల అవకాశాలు రాక అవార్డులు మిస్ చేసుకుంటున్నాం. హే, చాలే అబ్బమ్మ కారెక్క. ఆ? హే, నువ్వు పోనివయ్యా. ఓకే సార్. ఏంటి యాదగిరి, గంట నుంచి తెస్తున్నావు, ఒక్క ఇల్లు కూడా సరైనది చూపించలేకపోయావు. నీకు నచ్చకుంటే నేనేం చేయాలమ్మా? ఆ? అమ్మా, అయ్యా, సార్, బాబూ. అలా పక్కకెళ్ళమ్మా, ఇంకేం కాలేదు. నేను అడుక్కోవడానికి రాలేదు బాబు, ఆ బోర్డు చూసి వచ్చాను. ఓ అదా, ఇదిగో తీసుకెళ్ళు. నేను ఇదేం చేసుకుంటాను? మరేం కావాలి? ఈ ఇల్లు అద్దెకి కావాలి. ఓ సారీ, నిన్ననే వేరే వాళ్ళకి ఇచ్చేసాం. టూలెట్ బోర్డు తీయడం మర్చిపోయాం. బాబు, ఇద్దరు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. ఉంటే బయటికి వెళ్తున్నాను, కాసేపు నా వ్యాపారం చూసి పెడతారని. మా ఇద్దరిలో నీ వ్యాపారం ఎవడు బాగా చూసుకోగలడని అనుకుంటున్నావు? మీరే చెప్పండి బాబు. మేలు జాతి బెరుడు వైద్యం, బెండు తీసే బెండకాయ వైద్యం. రండి బాబు రండి. బాబు, మా వాడు కరెక్ట్ గా సరిపోతాడు. రండి బాబు రండి. అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అన్ని వాతాలకి విరుగుడు మందులు, అన్ని నొప్పుల్ని నయం చేసే మూలికలు, గులికలు. రండి కొనండి. ఒక్క సీసా కొంటే ఇంకో సీసా ఉచితం. ఒక రోగం పోతే ఇంకో రోగం కూడా ఉచితమే, సైడ్ ఎఫెక్ట్స్ కి. ఏయ్, దేనికి రా నవ్వులు? శివరాకరికి పీతరన్న ఈ పనికి పనికిరాడా? ఊరుకోరా, ఇదొక పెద్ద పని. దీనికి మళ్ళీ నువ్వు నవ్వడం ఒకటి. ఇక్కడ ములుకులు ఇచ్చేది ఎవరమ్మా? నువ్వు ఆగోయ్యా. నాకు ఈ పని కూడా రాదని పగలబడి నవ్విన వాడు నోరు ముగించాలి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మోకాళ్ళ నొప్పులు. 1 minute. అబ్బో. ఇదే తైలం, ఇది వాడండి. ఇది వాడితే నొప్పులు త్వరగా పోతాయా? ఇంకో బాటిల్ వాడితే మోకాలు కూడా పోతాయి. నాకున్నది ఒకే జత మోకాలు, ఇవి పోతే నా కాలం మీద నేను ఎలా నిలబడాలి? ఇది నువ్వే తీసుకో. అది నీ పంటను. అనవసరంగా ఓ బేరం పోగొట్టావు. మీ బేరం ఎక్కడికి పోదండి. నిజంగా కొనాలనుకునేవాడు పిలవకుండానే వస్తాడు. సాయంత్రం లోపు మా పాలిట బలయ్యే బకరా టెనెంట్స్ ఎవరో. బాబు, తిన్న తరగడానికి ఏ చూర్ణం తింటే బెటరు? త్రిపల చూర్ణం. అదొకటి తెచ్చుకో. అవును, వీడికి ఏమన్నా ఇల్లు కావాలేమో అడుగుదాం. బాబు, వ్యాపారం ఈ టెంట్ దగ్గర సరే, మరి కాపురం ఏ ఇంటి దగ్గర?
మీరు పిల్లని చూస్తే అది కూడా ఈ టెంట్ దగ్గరే. ఊరు నీ సిగ్గు చెమడా. ఇక చాలే ఆపు. ఇల్లు నేనే చూసి పిల్లని నేనే చూసి ఆ తర్వాత పెళ్లి కూడా నన్నే చేయమన్నట్టున్నావు. అది అయ్యే పని కాదు కానీ ముందు అడిగింది ఇవ్వు. రోజుకి 3 సార్లు వేసుకోవాలి. త్రిపల స్వర్ణం 3 సార్లు కాకపోతే 6 సార్లు వేసుకుంటారా? ఏంటమ్మా ఇంకా ఈ డ్రెస్ లో తిరుగుతున్నావు? భిక్షాటం చేస్తున్నావా? అబ్బా, అందరికీ కాషాయం మీద కన్ను. నేనిప్పుడు సన్యాసి సుందరిని కాదు, పంతం పట్టిన బాల త్రిపుర సుందరిని. దేనికా పంతం? నేను చూసిన ఇంట్లోనే మా వాళ్ళని దించాలి. ఏంటి మీకు ఇంకా ఇల్లు దొరకలేదా? లేదంకల్, మీరు కూడా కాస్త హౌస్ చూపించే విషయంలో హెల్ప్ చేయొచ్చు కదా. ఆన్ డ్యూటీ పర్సనల్ వర్క్ చేయకూడదు. సరే ఎక్కు, వెతుకుదాం. అక్కడ వెతుకుదామే. ఇదిగో ఇంకోసారి ఎప్పుడో ఆ జూనియర్ ఆర్టిస్ట్ గంగతో కలిసి నాకు పికప్ పెట్టకయ్యా. ఆవిడికి మీకు అస్సలు పడదు. ఎందుకని సార్? నేను హీరోగా చేసిన ఫస్ట్ సీరియల్లో డైలాగ్ సరిగ్గా చెప్పలేదని నవ్వింది. అది కామనే, దానికి ఇంత వైరమా? కామనే అని వదిలేస్తే కామెంట్లు చేస్తూ కించపరిచింది. వచ్చి 30 ఏళ్ళు అయినా సరైన బ్రేక్ రాలేదని ఇలా మాట్లాడుతుంది తప్ప వెరీ ఇన్నోసెంట్ సార్. ఓహో, నువ్వు వెర్రి వెంగళప్పలా ఉన్నావే, వెళ్ళి వెళ్ళా. సార్ షార్ట్ రెడీ సార్. మేము రెడీ. ఆ జూనియర్ ఆర్టిస్ట్ గంగని కొంచెం దూరంగా నిలబెట్టు. సరే సార్. రే నువ్వు రారా, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కొబ్బరి బొండం తీసుకో. కెమెరామెన్ గారు మీరు రెడీనా? రాంబాబు గారు మీరు రెడీయా? రెడీ సార్. ఏమ్మా గంగారు అలా దాక్కుంటారేంటి? ముందుకొచ్చి నిలబడండి. వెనకాల నిలబడమని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు సార్. సార్ రాంబాబు గారు ఆవిడని వెనకాల నిలబెట్టమని చెప్పారు సార్. ఇక్కడ డైరెక్ట్ నేనవుతున్నా. అయ్యో, పేరుకే మీరు డైరెక్టర్ సార్, అసలు చేసేదంతా హీరోలే. డామినేషన్ సార్, ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు, అందరిని తొక్కేద్దాం చూస్తుంటారు. హలో హలో, ఓల్డ్ అండ్ అవకాశం వచ్చింది కదా అని ఓ తెగరెచ్చిపోతున్నావేంటి? సార్ ముందు నిలబడితే ఈవిడ ఓవర్ యాక్షన్ కనపడుతుంది, మేం చేసేది ఏం కనపడదని అలా చెప్పాను. అదైనా నేను చెప్తాను కదండి. మీకు ఇది ఫస్ట్ సీరియల్ సార్, పైగా కొత్త డైరెక్షన్. ఈవిడ సంగతి మీకు తెలీదు. హలో హలో, ఏంటి బాబు నా గురించి అంత బ్యాడ్ క్రియేట్ చేస్తున్నావు? ప్లీజ్ గొడవ పడి నా కడుపు పట్టకండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, రెడీ రెడీ, పొజిషన్ రండమ్మా, కూర్చోండి. అమ్మా మీరు వెళ్ళరండి. ఓకేనా కెమెరామెన్ గారు? యాక్షన్. అయ్య బాబు, నీకెంత కష్టం వచ్చింది? ఏంటమ్మా డైలాగ్ చెప్పడం? ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తీసుకొస్తే ఇలాగే ఉంటుంది సార్. వెనక నిలబడి మాట్లాడటం కాదు, చేస్తే తెలుస్తుంది. చేస్తామమ్మా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. హలో హలో హలో, ఏంటి మీకు మీరే ఫిక్స్ అయిపోతున్నారు? నేను కూడా ఫిక్స్ అయ్యాను, ఈ క్యారెక్టర్ గంగతో చేయించాలండి. యాక్షన్. కొడుకు నీకెన్ని కష్టాలు వచ్చినాయిరా కొడుకు. నాకు ఇన్ని కేజీ నీళ్ళు తేవడానికి నువ్వు గుంజీళ్ళు తీసావురా కొడుకు. ఏంటండి మీరు కట్ చెప్పారు? ఏంటి సార్ ఈ ఊపుడు? యాక్టింగ్ అన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎలా? దీన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. ఈ మధ్య వచ్చే సీరియల్స్ కి ఆ మాత్రం ఓవర్ యాక్షన్ ఉండాలి. ఆవిడ చెప్పింది కరెక్టే రాంబాబు గారు, కాస్త ఓపు పెడితే షార్ట్ కంప్లీట్ చేద్దాం. రండి రాంబాబు గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకోండి. నీకెన్ని కష్టాలు వచ్చినాయిరా కొడుకు. ఏమైందమ్మా? బుల్లెట్ పేలినంత సౌండ్ ఇచ్చావు కదమ్మా. బాబు ఈ ఇల్లు మీదేనా? అవునండి. చూసుకోవచ్చా లోపల? ఎందుకండి? టూలెట్ అని పెట్టారు కదయ్యా, అద్దెకి కావాలి. నేను సన్యాసులకు ఇవ్వం. బాబు నేను సంసారనే, మామూలు రెడీగా లేక ఇది కట్టుకున్నాను. పోలీసులకు కూడా ఇవ్వం. ఎందుకెవరు? పోలీసు వాళ్ళు మనుషులు కదా, రాక్షసులా? ఇదిగో ఇలా చీటింగ్ మాడి దౌర్జన్యం చేస్తారని ఇవ్వం. మీరుండండి, అయినా ఇల్లు ఆయన ఉండడానికి కాదయ్యా, మేం వేరే. మరి కలిసే వచ్చారుగా. మీతో వస్తే ఏదో అడ్వాంటేజ్ ఉంటుందనుకుంటే ఇలా కూడా జరుగుతుందా? ప్రజలకి మా మీద ఇలాంటి అభిప్రాయం ఉందని ఇప్పుడే తెలిసింది. ఒక్క నిమిషం ఉండు. హలో, మాకిప్పుడు ఇల్లు అద్దెకిస్తున్నావా లేదా? మీకే కాదు, అసలు ఎవరికి ఇవ్వను. ఎక్కు బీటీ, వెళ్దాం. మీ ఎస్ఐ డ్రెస్ కంటే నా సన్యాస్ డ్రెస్సే బెటర్ అండి.
మీరు పక్కనుంటే 100% ఇల్లు దొరకదు. ఇది నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. ఇదే నా శపథం. మీ అద్దెంటి గృహప్రవేశం నా చేతుల మీదుగానే జరిగి తీరుతుంది. ఇలా శబ్దాలు చేసే రోడ్డును పడ్డాను. ఎస్, నా కంటపడ్డాడు. ఇక మీకు ఇల్లు దొరికేసింది. పాలకూర పప్పు, టమాటా చారు, ఆలుగడ్డ ఫ్రై, మిఠాయి కిళ్ళి. ఆ పిచ్చి పాటలు పాడుకుంటూ రాయి తన్నుకుంటూ వచ్చేవాడు అద్దెలు చూపించే బ్రోకరా? కాదు, పేయింగ్ గెస్ట్లకి అకామిడేషన్ ఇచ్చే ఓనర్. రెంట్ పే చేసే టెనెంట్స్ గా వెళ్దాం అనుకుంటే పేయింగ్ గెస్ట్ గా అంటారేంటి? రెంట్కి వచ్చినాడు ఒక్కడు కనపట్లేదు. పోలీసుకు తెలియదేంటి? ఏ బాబు, ఏ బాబు. నేను కాదు. నువ్వు కాదులే, ఇట్రా. అమ్మయ్యా, నన్ను చూడలేదనుకుంటా. అయ్యో, పోలీస్ ఆయనంటే అట్లా విలవెల్లాడిపోతున్నాడు. రాయిచ్చు కొట్టి ఏమీ తెలియనట్టు మాట్లాడతావే బిట్టు. అరే, శిశుపాలన్నయ్యా. అమ్మయ్యా, నాకిప్పుడు ఎంత రిలీఫ్ గా ఉందో. రాయి తగిలినోడు తెలిసినోడైతే తన్నింది నేనేనని తాపిగా ఒప్పుకోవచ్చు కదా. అయినా ఫుట్బాల్ తన్నట్టు అలా తన్నేవేదయ్యా? ఫుట్బాల్ సీజన్ కదన్నయ్యా, అందుకని. అవును, ఇదేం సన్యాసుల సీజన్ కాదు కదా. మరి నువ్వేంటి మాత్రంటేసుకుని తిరుగుతున్నావు? ఏంటి దొంగ మాత? ఎన్ని కోట్ల స్కాము? చచ్చా, అదేం కాదయ్యా. ఏదో తెలిసినావిడ ఏదో విధి వంచి ఇలా మారాల్సి వచ్చింది. సరే గాని బిట్టు, నాకు హెల్ప్ చేయాలి నువ్వు. మీరు నాకు హెల్ప్ చేయాలి. ఓకే, ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. అసలు నా ప్రాబ్లం ఏంటంటే, ముందు నా ప్రాబ్లం చెప్పని. నాది ఎమర్జెన్సీ అన్నాయ్. నాది అంతకంటే అర్జెంటు. నాది ఎమర్జెన్సీ. సార్, ఆపండి సార్. చూడండి బిట్టు గారు, మాకు అర్జెంట్ గా ఒక ఇల్లు రెంట్కి కావాలి. ఎంత అర్జెంట్ అంటే ఇంకో 2 గంటలే టైం ఉంది. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇంతకంటే అర్జెంట్ అయితే ముందు మీ ప్రాబ్లమే సాల్వ్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. ఒరేయ్ బిట్టు, ఏం జాతకంరా నీది? ఎతకబోయింది కాలికి చుట్టుకున్నట్టు ఏకంగా కరెంటు దిగే కాలికి చుట్టేసుకుందిరా. నా ప్రాబ్లమే వాళ్ళ ప్రాబ్లం అయినప్పుడు ఇక నా ప్రాబ్లం ఎందుకు చెప్తాను చెప్పు? వీళ్ళని ఎలాగైనా సరే మాయ చేసి నా ఇంట్లోకి రెంట్కి దించేస్తా. ఇంతసేపు చాట్కెళ్ళి ఏం చేశారు? నా సమస్య కంటే మీ సమస్య ఎంత పెద్దదో ఆలోచించాను. అంటే ముందు మాకు రెంట్ హౌస్ చూపెడుతున్నావా? చూపెట్టడం ఏంటి, గంటలో చేరేలా చేస్తాను. థ్యాంక్స్ అండి. మీరు చేసే ఈ హెల్ప్ కి మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా మా ఎస్ఐ సార్ తో సాల్వ్ చేస్తా. నా ప్రాబ్లం ఈ శిశువెస్ఐ ఏం సాల్వ్ చేస్తాడని ఆ చాటుకెళ్ళినప్పుడు ఐజీ గారికి చెప్పేశా. అరే, నాకు అవకాశం లేకుండా చేసావు కదా బిట్టు. ముందు నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, పదండి. టీటీ గాని నాగవల్లి కానీ ఇంకా ఎవరు రాలేదు రాంబాబు. పీతననే సత్యేమో ఇంకా వెతుకులాటకెళ్లారు. ఒక్క నిమిషం రాంబాబు, బీటీ అవుతుంది. ఇదిగో. ఈ టెంటోడా మీ వాడు? ఇందాక వీడిని ఇల్లు కావాలని అడిగితే ముందు పెళ్లికి పిల్ల కావాలన్నాడు. మీరు ఆవేశపడకండి. ఆ టెంట్ లో మా వాళ్ళు టెంపరరీ టెనెంట్స్ అంతే. ఇంతటి దయనీయ స్థితి అంటే ఇంటి అవసరం చాలానే ఉంది. బీటీ, నీ పంతం ఏమైంది? ఇంటి మాట ఎంతవరకు వచ్చింది? మీట్ మిస్టర్ బిట్టు. నేను నువ్వు పెట్టిన ఒట్టు గురించి అడుగుతుంటే బిట్టు అంటవేటి? పాప కంగారు చూస్తుంటే ఈ టెంట్ లో అస్సలు ఇమ్మలేకపోతుందని అర్థం అవుతుంది. నా సంగతి సరేనండి. సెలబ్రిటీ హోదాలో ఉన్న మా రాంబాబు అస్సలు ఇమ్మలేకపోతున్నాడు. అందుకే మనం కొత్త ఇంటికి కొన్ని నిమిషాల్లో షిఫ్ట్ అవబోతున్నాం. ఈయన మన ఓనర్. అవునా? అన్ని మనం అనుకున్న బడ్జెట్ లోనే కుదిరాయి కదా. అదంతా ఏం మాట్లాడలేదు. పితాని వస్తే ఇల్లు చూసి మాట్లాడచ్చు. ఓ, నాకంటే ఎక్కువ ఏం తెలుసండి పితానీకి. ఉండండి, ఇప్పుడే చెప్తాను. ఏంటి, ఇల్లు దొరికిందా? నువ్వెక్కడున్నావు? నీ వల్ల కాదని మేమే వెతుక్కుంటున్నాం. నీ వల్ల నాగవల్లి వల్ల ఎప్పటికీ కుదరదు, కానీ ఇక్కడ ఇల్లు దొరికేసింది. ఏంటి, నిజమా? నమ్మరనే ఇంటి ఓనర్ ని టెంట్ దగ్గరికి తీసుకొచ్చా. తొందరగా రండి, ఆలస్యించిన ఆశాభంగం. అబ్బో, ఫోన్ కాల్ కంటే ఫాస్ట్ గా వచ్చేసారే. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, మీరు తప్ప.
అంటే మీరే ఇంటి వానరు. అబ్బో తెలివైన వాడివే. ఈ తొట్టి తెలుగుకి అంత మురిసిపోతావేంటి బిట్టు? వీటి పరాయాల ముందు ఏంటో మాటలు? ఎహె, నా ఇల్లు మీరు తీసుకుందాం అనుకున్నాక ఇంకా పరాయి మాట ఎందుకు లేవయ్యా? పదండి మా ఇంటికి వెళ్ళి ఫార్మాలిటీస్ మాట్లాడుకుందాం. రండి 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 రండి. గోడకని సక్కలు కొట్టేస్తున్నారు. ఇదే మీరుండబోయే ఇల్లు. సూపర్. ఫెంటాస్టిక్. బ్రహ్మాండం. మీకే ఇంత బాగా నచ్చిందంటే రాంబాబుకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నారు. ఆహా, పనుడికి కూడా ఇల్లు నచ్చేసిందంటే ఇంటిని అద్దంలా మెరిసేంత అందంగా ఉంచుతాడు. నాన్ పని ఉన్నట్టు నాని ఇంటికి రెంట్ కట్టే వ్యక్తి బామర్దిని. పని పాట ఏం లేదు కాబట్టి పన్నడు అనుకున్నా తప్పేం లేదులేండి. సరే సరే, ముందు ఇంట్లో ఎంతమంది ఉంటారో నాకు లిస్టు చెప్తే దాన్ని బట్టి రెంట్ ఎంతో చెప్తారా? అంతే కదా మరి. బిట్టు ఓసారి ఇలా రా. పక్కకెందుకు పిలిచారు సార్? మనదంతా ఓపెనే కదా. అది కాదు, ఈ ఇంట్లో ఆల్రెడీ నువ్వు కాపురం ఉంటున్నావు కదా, వాళ్ళకి మళ్ళీ అద్దెకెలా ఇస్తావని. ఈ ఒక్క విషయంలో మీరు నాకు కోఆపరేట్ చేయాలి సార్. మా ఇంటికి టెనెంట్స్గా ఈ ఎర్రి మొహాలే కరెక్ట్.